టీడీపీ నేతలతో వైసీపీ నాయకుడు జోగి రమేష్ వేదిక పంచుకున్న ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి వివరణ ఇచ్చారు. కార్యక్రమ నిర్వహణకు రమేష్ ను ఆహ్వానించి ఉండవచ్చునన్నారు. ఈ ఘటనపై పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన మంత్రి ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇక నిన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. నూజివీడు ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పార్థసారథి ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నారు. ఈ పని ఒత్తిడిలో ఇది గౌడ సంఘానికి సంబంధించిన మిత్రులందరూ సోదరులందరూ ప్రత్యేకంగా మన విజయానికి కృషి చేసిన సోదరులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కులపరంగా దాని మీద నేను దృష్టి పెట్టలే. ఎవరు చెప్పలేదు, ఎవరు నాకు చెప్పలేదు. అసలు అతను ఎవరు ఇన్వైట్ చేశారో కూడా నేను ఇతను కూడా అడిగాను. ఎవరిని, మన శివరామకృష్ణ గారిని. నేను వెళ్ళలేదు సార్ అక్కడికి, నేను ఇన్వైట్ చేయలేదు, అతను నేను పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేయలేదు అని చెప్పారు. సో అతను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అంటే గౌరవ సంఘీల్లో వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేశారమ్మో నాకు తెలియదు సార్ అన్నాడు. శివరామకృష్ణ ఏమండి అది మరీదు శివరామకృష్ణ గారు నూజివీడు గౌరవ సంఘం నాయకులు అని చెప్పేసి ఆయన పేరు మీద కొద్ది సభాధ్యక్షులు ఆయన అని చెప్పేసి అసలు అది మాకు పంపించలా. ఓకే, కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నేను సారీ చెప్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా తగు చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాం. చూస్తున్నాం. టీడీపీ నేతలతో వైసీపీ నాయకుడు జోగి రమేష్ వేదిక పంచుకున్న ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి వివరణ అయితే ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన జోగి రమేష్ ఎపిసోడ్ లో తాజా పరిణామాలు చూస్తే కనుక ప్రధానంగా ఏదైతే నిన్న జరిగిన కార్యక్రమాల్లో ఒకే వేదికని జోగి రమేష్ అట్లాగే టీడీపీ కార్యకర్తలు పంచుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీని మీద మొత్తం కూడా టీడీపీ అధిష్టానంతో పాటు మంత్రి నారా లోకేష్ దీని మీద పూర్తిగా దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ కూడా మంత్రి పార్థసారథి అలాగే గౌతు శిరీష కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మంత్రి పార్థసారథి లోకేష్ కలిసి మొత్తం కూడా జరిగిన ఘటన ఎలా జరిగింది ఏంటి అనే దాని పూర్తిగా మొత్తం కూడా వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనికి ఈ ఘటన పట్ల తాను ఎంతో చింతిస్తున్నానని కూడా ఆయన పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అంటే ఈ ఘటన పూర్వపరాలు ఆయన చెప్పిన విధంగా చూస్తే కనుక అది కేవలం ఒక సామాజిక వర్గం ఏర్పాటు చేసుకున్న సమావేశము, దానికి నేను ముఖ్య అతిథిగా మాత్రం వెళ్ళాను. దాంట్లో జోగి రమేష్ వస్తున్నారనేది ఏమాత్రం ఎవరికి కూడా తెలియదు, ఆర్గనైజర్స్ కూడా ఆ విషయం కూడా తెలియదు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ టీడీపీ కేంద్ర మనోభావాలు కనుక దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే తాను మనస్ఫూర్తిగా అందరూ కూడా క్షమాపణలు చెప్తాను, బహిరంగ క్షమాపణ కూడా చెప్తానని చెప్పి మంత్రి పార్థసారథి అయితే కొద్దిసేపు క్రితం మీడియా సమావేశంలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి వాళ్ళు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకుంటానని ఆయన చెప్పినప్పటికి కూడా ఈ ప్రోగ్రాం పట్ల టీడీపీ కేడర్లో మాత్రం బాగా ఆవేశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఓవరాల్ గా చూస్తే కనుక మొత్తం కూడా నివాసం మీద దాడికి వెళ్లిన వ్యక్తిని ఒక వేదిక పంచుకోవడం పట్ల మొత్తం కూడా టీడీపీ కేడర్ అయితే జీర్ణించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో పాటు సోషల్ మీడియాలో ఈ వార్తను కూడా మొత్తం పూర్తి స్థాయిలో ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు లోకేష్ తో పాటు టీడీపీ అధిష్టానం కూడా ఈ అంశం మీద ప్రధానంగా సీరియస్ గా తీసుకుని ఎవరైతే ఆ ప్రోగ్రామ్ కి వెళ్లారో వాళ్ళందరినీ పిలిపించి మొత్తం కూడా మాట్లాడటం జరుగుతుంది. జరిగిన మాత్రం సీరియస్ గానే ఉంది. అయితే మంత్రి ఇచ్చిన వివరణతో కొంత సంతృప్తి చెందినప్పటికీ మాత్రం కేరళలో మాత్రం అది చల్లారిన పరిస్థితి మాత్రం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.